Hi, I'm Ashwant. I'm a YouTuber and a software engineer with 3 years of experience as an educator. So Newton School 6 months full stack development online training provide చేస్తుంది. సో మీరు కోడర్ అయినా స్టూడెంట్ అయినా ప్రొఫెషనల్ అయినా ఆర్ ఉమెన్ విత్ జీరో టెక్ బ్యాక్గ్రౌండ్ మీరు దాంట్లో ఎన్రోల్ అవ్వచ్చు. సో మీరు 6 month ట్రైనింగ్ ప్రొవైడ్ చేశాక మీకు ఒక జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో మీరు ప్లేస్ అయ్యే వరకు మీరు ₹1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ వీళ్ళు కమింగ్ టు న్యూటన్ స్కూల్ హ్యాస్ అన్ ఇనిషియేటివ్ కాల్ లాంచ్ ప్యాడ్. సో మీరు కోడింగ్ స్క్రాచ్ నుంచి ఫ్రీగా నేర్చుకోవాలంటే ఆ ప్లాట్ఫామ్ లో నేర్చుకోవచ్చు. మీరు ఈవెన్ సర్టిఫికేట్స్ కూడా పొందొచ్చు. ఈవెన్ ఈ వీడియోస్ కూడా మీరు లాంచ్ ప్యాడ్ యాక్సెస్ చేయొచ్చు. So let's get back to the video. So hi, welcome to Newton School. So మనం ప్రీవియస్ వీడియోస్ లో డిఫరెంట్ ఫంక్షన్స్ ని చూసాం. మ్యాప్ కానీ, ఫిల్టర్ కానీ, లాంబ్డా ఫంక్షన్స్ కానీ, అలానే ఎన్యూమరేట్ ఫంక్షన్ కానీ, సో ఇలా డిఫరెంట్ ఫంక్షన్ చూసాం. సో ఈ వీడియోలో మనం ఆల్ అండ్ ఎనీ అనే 2 డిఫరెంట్ ఫంక్షన్స్ ని చూస్తాం. సో ఇవి కూడా చాలా హ్యాండీ ఫంక్షన్స్. సో ఇవి ఎలాంటి కేసెస్ లో యూజ్ అవుతాయంటే మనం ఎప్పుడైనా కూడా సో మన దగ్గర ఉండే వాల్యూస్ అన్ని సాటిస్ఫై చేస్తున్నాయో లేదా చెక్ చేయాలనుకోండి. సో మన దగ్గర ఉన్న డేటాబేస్ లో కానీ మన దగ్గర ఉన్న డేటాలో కూడా మనం ఒక కండిషన్ ఇచ్చి ప్రతి వాల్యూ ఇది సాటిస్ఫై చేస్తుందా లేదా అని చెక్ చేయాలనుకుంటే సో అలాంటప్పుడు మనకి ఆల్ అండ్ ఎనీ అనే ఫంక్షన్ ని యూజ్ చేయొచ్చు. సో మనం ఈ సింటాక్స్ చెక్ చేస్తే సో ఆల్ సింటాక్స్ ఎలా ఉంటుందంటే సో ఇన్ జనరల్ గా మనం ఇలా ఏం యూజ్ చేయం, జస్ట్ ఆల్ ఫంక్షన్ అని యూజ్ చేసి ఎక్కడ యూజ్ చేసినా కూడా మనం డైరెక్ట్ గా రిటర్న్ చేయొచ్చు. బట్ దాని ప్రీ డిఫైన్ ఫంక్షన్ ఎలా ఉంటుంది, సో మనం ఇక్కడ ఒక ఇటరబుల్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో ఇన్ జనరల్ గా ఆల్ ఫంక్షన్ ఇలా ఉంటుంది, బట్ మీరు ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఇది ఒక ప్రీ డిఫైన్ ఫంక్షన్. సో మనం పైథాన్ లో దీన్ని డైరెక్ట్ గా కూడా యూజ్ చేసుకోవచ్చు ఆల్ అండ్ ఎనీ అనే కాన్సెప్ట్ ని. సో ఇప్పుడు మనం చూసినట్టయితే ఇది ఎలా ఉంటుందంటే ఏదైనా ఒక ఎలిమెంట్ ని సో ఫర్ ఐ అంటే దీని ఒరిజినల్ అసలు ఈ ప్రీ డిఫైన్ ఫంక్షన్ అని చెప్పాం మనం. సో ఇది అసలు దీని ఒరిజినల్ సింటాక్స్ ఎలా ఉంటుందని మనం చెక్ చేస్తాం. సో ఇఫ్ నాట్ ఐ రిటర్న్ ఫాల్స్, రిటర్న్ ట్రూ. సో అసలు ఇది ఈ ఆల్ ఫంక్షన్ సో మనం ఒక సూడో కోడ్ రాసాము. అసలు దీని మీనింగ్ ఏంటంటే సో ఇది ఒక ఆల్ ఫంక్షన్ ఇది. సో ఆల్ అంటేనే మనం చెప్పాం సో అన్ని ట్రూ అయితే తప్ప అన్ని మన కండిషన్ సాటిస్ఫై చేస్తేనే అది ట్రూ రిటర్న్ చేస్తుంది. ఒక్కటి సాటిస్ఫై చేయకపోయినా ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. మనం ఇక్కడ చూసినట్టయితే ఒక ఇటరేబుల్ అంటే ఇది ఏదైనా కావచ్చు, ఒక లిస్ట్ కానీ ఏదైనా కూడా మనం ఇటరేట్ చేస్తున్నాం ప్రతి ఒక్కటి. ఇఫ్ నాట్ ఐ సో అంటే ఇఫ్ నాట్ అంటే ఈ ఐ అనేది సాటిస్ఫై చేయకపోతే ఫాల్స్, ఒకవేళ అన్ని సాటిస్ఫై చేస్తే సో మనం ఇఫ్ నాట్ ఐ అని చెక్ చేసాం ప్రతి ఎలిమెంట్ ని, సో అన్ని సాటిస్ఫై చేస్తున్నాయి అప్పుడు ట్రూ రిటర్న్ అవుద్ది. సో ఇదే మన ఆల్ ఫంక్షన్ యొక్క సింటాక్స్. సో మనం ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ కానీ చూసినట్టయితే ఏదైనా సో నా దగ్గర ఒక లిస్ట్ ఉంది. సో సపోజ్ దాన్ని L1 అనుకుందాం. సో లోపల నేను మల్టిపుల్ వాల్యూస్ రాశాను. ట్రూ అండ్ ఫాల్స్. సో ఇది ఒక బూలియన్ టైప్ అనుకోండి. సో ఇప్పుడు నేను చెక్ చేస్తున్నాను ఆల్ ఫంక్షన్ యూస్ చేసి. మనం ఎలా చెక్ చేస్తాం అంటే సింపుల్, మనం ముందు ప్రీ డిఫైన్ ఫంక్షన్ ఏమో చాలా లైన్స్ డిస్కస్ చేసాం, బట్ ఇది చూస్తే చాలా సింపుల్ గా ఉంటుంది. జస్ట్ మనం ఒక ఆల్ అని ఒక ఫంక్షన్ యూస్ చేసి లోపల ఈ లిస్ట్ అనేది మనం ఏది తీసుకుంటే దాన్ని ఇటరేటర్ ని పాస్ చేస్తాం. ఇప్పుడు మనం చెక్ చేసినట్టయితే ఫాల్స్, ఎందుకంటే ఇక్కడ ఒకటి ఫాల్స్ ఉంది. సో అన్ని సాటిస్ఫై చేస్తేనే ఆల్ అనేది ట్రూ రిటర్న్ చేస్తుంది. సో ఒక్కటి సో ఈవెన్ సింగిల్ ఎలిమెంట్ సాటిస్ఫై చేయకపోయినా కూడా ఇది ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. సో మనం ఇంకా కొన్ని చూస్తే సో ఇప్పుడు మన దీంట్లో అన్ని ట్రూ ఉన్నాయి. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేస్తే ఇప్పుడు మనం చెక్ చేస్తే ట్రూ రిటర్న్ చేయాలి. ట్రూ రిటర్న్ చేసింది. సో ఇది ఆల్ ఫంక్షన్ ఇలా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు ఎనీ అంటే ఏంటి, సో ఎనీ అంటే సో దీనికి కంప్లీట్ గా ఆపోజిట్ అనుకుందాం. సో మనం దీన్ని ఇక్కడే చేంజ్ చేస్తాం ఎలా వర్క్ అవుతున్నాయి. సో ఎనీ సేమ్ ఇవన్నీ రిటర్న్. సో ఇక్కడ ఏంటంటే కొంచెం రివర్స్, ఇఫ్ ఐ రిటర్న్ ట్రూ. సో అంటే ఒక్కటి సాటిస్ఫై చేసినా ట్రూ రిటర్న్ చేస్తుంది. సో ఏది సాటిస్ఫై చేయకపోతే అప్పుడు మాత్రమే ఫాల్స్. మనం జస్ట్ దానికి ఆపోజిట్ లో రాస్తున్నాం అంతే దీని సింటాక్స్.
ఇది ఒక ప్రీ డిఫైన్ ఫంక్షన్. సో నేను ఇంకొకసారి చెప్తున్నాను. సో ఇది మనం ఎక్కడ యూజ్ చేయము, ఈ ప్రీ డిఫైన్ ఫంక్షన్ అనేది. అంటే నేను ఇక్కడ నుంచి ఇక్కడ రాస్తున్నాను కదా, ఈ డెఫ్ నుంచి ఇక్కడ వరకు, ఇది ఒక ప్రీ డిఫైన్ ఫంక్షన్. అంటే ఈ ఫంక్షన్ ఎలా రాశారు? సో ఇప్పుడు ఆల్ అనేది ఒక ప్రీ డిఫైన్ ఫంక్షన్. అంటే మనం ప్రీ డిఫైన్ ఫంక్షన్స్ ని జనరల్ గా పట్టించుకోం. సో ఎందుకంటే మనం డైరెక్ట్ గా ఫంక్షనాలిటీని యూజ్ చేస్తున్నప్పుడు. బట్ అవి ఎలా రాసామో తెలిస్తే మనం అలాంటి ఫంక్షన్స్ ని చాలా రాయొచ్చు. సో ఓపెన్ సోర్స్ కి కంట్రిబ్యూట్ చేయొచ్చు. ఇదే ఒక అడ్వాంటేజ్. సో ఎప్పుడైనా కూడా మనం ఏదైనా ఒక ప్రీ డిఫైన్ ఫంక్షన్ చూసినప్పుడు సో దాన్ని అలానే వదిలేయకుండా అది అసలు ఏంటి, అది మనం ఎలా రాసామనేది కూడా తెలుసుకుంటే చాలా బెటర్. సో ఇక్కడ చూసినట్టయితే ఇప్పుడు మనం రియల్ టైంలో వర్క్ చేస్తాం, ఎనీ ఎలా వర్క్ అవుతుందని. సో నేను ఇప్పుడు ప్రింట్ చేయడానికి ట్రై చేస్తాను. ప్రింట్ ఆఫ్ ఎనీ ఆఫ్ L1. సో ఇప్పుడు ఇది ఆబ్వియస్ గా ట్రూ రిటర్న్ చేస్తుంది, ఎందుకంటే ఒక్కటి ట్రూ అయినా కూడా ట్రూయే కాబట్టి. సో ట్రూ రిటర్న్ చేస్తుంది. సో నేను ఒక్కటి ఫాల్స్ ఇచ్చాను. ఇప్పుడు లెట్స్ సపోజ్ స్టిల్ ఇది ట్రూ రిటర్న్ చేసింది, ఎందుకంటే మనం ఎనీ ఫంక్షన్ సింటాక్స్ చూసాం. సో ఎనీ ఫంక్షన్ అంటేనే అట్లీస్ట్ ఒక్క ఫంక్షన్ అంటే ఐ మీన్ ఒక్క ఎలిమెంట్ అనేది ట్రూ అయినా కూడా కంప్లీట్ ట్రూ అవుతుంది. సో ఇప్పుడు మనం అన్ని ఫాల్స్ ఇద్దాం, అన్ని ఫాల్స్ ఇచ్చి చూద్దాం. సో ఇప్పుడు మనం అన్నిటినీ ఫాల్స్ ఇచ్చేసాం. సో ఇప్పుడు చూసినట్టయితే మనకి ఫాల్స్ వచ్చింది, అంటే ఓన్లీ అన్ని ఫాల్స్ వస్తుంది తప్ప రిమైనింగ్ అన్ని కేసెస్లో మనకి అది ట్రూవే వస్తుంది. అంటే ఇది నేను జస్ట్ ఒక ఫార్మాలిటీకి రాసాను ఈ ప్రీ డిఫైన్ ఫంక్షన్ అనేది. సో మీరు ఈ ప్రీ డిఫైన్ ఫంక్షన్ ప్రతిసారి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు మనం చూసినట్టయితే అది లేకపోయినా రన్ అవుతుంది, సో అది ఉంటేనే రన్ అవుతుందని ఏం లేదు. సో నేను జస్ట్ మీకు ఒక ఐడియా వస్తుందని ఆ ప్రీ డిఫైన్ ఫంక్షన్ కూడా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇలాగా మనం ఆల్ అండ్ ఎనీ ఫంక్షన్స్ అనేది వర్క్ అవుతాయి. సో ఇన్ జనరల్ పైథాన్లో ఏ ఫంక్షన్ అయినా కూడా ఒక చాలా వరకు సేవ్ చేసింది. రిమైనింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీరు కానీ రిమైనింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చుంటే సో మీకు ఖచ్చితంగా అంటే ఇది చాలా ఈజీ అనిపిస్తుంది, ఎందుకంటే మనం ఇక్కడ ప్రతి ఒక్కటి ఫంక్షన్స్ అండ్ మెథడ్స్ కాన్సెప్ట్తో వాడతాం. అండ్ ఇంకొకటి పైథాన్ ఓపెన్ సోర్స్ కాబట్టి ఎవరైనా ఏ ఫంక్షనాలిటీని అయినా కూడా కంట్రిబ్యూట్ చేయొచ్చు పైథాన్కి. సో మీ పైథాన్ రెగ్యులర్గా న్యూ వర్షన్స్ అనేది రిలీజ్ చేస్తుంది. సో అలా రిలీజ్ చేసే ప్రతి న్యూ వర్షన్లో మీది ఇంక్లూడ్ చేస్తారు. సో మీరు చేసే చేంజెస్, సో అదే పైథాన్లో ఉన్న అడ్వాంటేజ్. సో ఇప్పుడు మనం ఆల్ ఎనీ చూసాం, అలానే ఇంకొక స్మాల్ ఫంక్షన్ చూస్తాం, జిప్ ఫంక్షన్. సో ఇది మనం ఆల్రెడీ ముందు వీడియోస్లో ఒకసారి షార్ట్ కట్లో డిస్కస్ చేసాం. బట్ ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందని రియల్ టైంలో చూద్దాం. సో నా దగ్గర 2 లిస్ట్స్ ఉన్నాయి. సపోజ్ మన లిస్ట్ మెథడ్స్ కాన్సెప్ట్స్లో ఈ కాన్సెప్ట్ ఆల్రెడీ చూసాం ప్రీవియస్ వీడియోస్లో 4, 5, 6. సో నా దగ్గర ఈ 2 లిస్ట్స్ ఉన్నాయి. సో ఈ జిప్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే 2 లిస్టులను కలిపి జనరల్గా జిప్ చేయడం అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఏదైనా ఫైల్స్ని కూడా జిప్ చేస్తాం. సో ఒక లార్జ్ సైజ్ ఫైల్స్ని ఆర్ మల్టిపుల్ ఫైల్స్ని ఒకే ఫోల్డర్లా జిప్ చేసి ఈజీగా షేర్ చేయడానికి. సో అలానే మనం ఈ 2 లిస్టుని కలిపి ఒక కొత్త లిస్ట్గా ఫామ్ చేయాలనుకుంటే సో అలాంటప్పుడు ఇది యూజ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు దీన్ని జిప్ చేసి డైరెక్ట్గా జిప్ ఫంక్షన్ అది యూజ్ చేసి నేను లిస్ట్లో ప్రింట్ చేయాలనుకున్నాను. జిప్ ఆఫ్ A, B. సో ఇప్పుడు ఇది మనం రన్ చేసినట్టయితే ఇంకొక బ్రాకెట్ క్లోజ్ చేయాలి. ఇప్పుడు మనం చూసినట్టయితే మనకు ప్రతి ఒక్కటి ఒక జిప్ ఫంక్షన్ లా ఉంది. అంటే సో ఏలో ఉండే ఫస్ట్ ఎలిమెంట్ బిలో ఉండే ఫస్ట్ ఎలిమెంట్ కలిపి ఒక సింగిల్ ఎలిమెంట్ గా ఫామ్ అయ్యాయి. సో అలానే ఏలో ఉండే సెకండ్ ఎలిమెంట్ బిలో ఉండే సెకండ్ ఎలిమెంట్ కలిపి సింగిల్ ఎలిమెంట్ గా ఫామ్ అయ్యాయి. అలానే థర్డ్ ఎలిమెంట్ కూడా. బట్ దీంట్లో ఈ జిప్ చేసేటప్పుడు ఏంటంటే సో మనం తీసుకునే 2 లిస్టులు కూడా ఈక్వల్ ఎలిమెంట్స్ ఉండాలి. సో అలా కాకపోతే ఏమవుతుంది, ఫర్ సపోజ్ నేను బిలో 5 ఎలిమెంట్స్ 6 ఎలిమెంట్స్ తీసుకున్నాను, బట్ ఏలో 3 ఉన్నాయి. ఇప్పుడు మనం జిప్ చేసినప్పుడు ఓన్లీ ఈ 3 ఎలిమెంట్స్ కి ఈక్వలెంట్ గా ఉన్న ఐ మీన్ అదర్ లిస్ట్ లో ఈక్వలెంట్ గా ఉన్న ఎలిమెంట్స్ కి మాత్రమే జిప్ అవుతుంది. సో మీరు దీన్ని రన్ చేసినట్టయితే మీకు సేమ్ అవుట్పుట్ ఉంటుంది. ఇక్కడ చూసినట్టు అంటే ఈ 7, 8, 9 ఎలిమెంట్స్ ని అంటే కంప్లీట్ గా ఇగ్నోర్ అయిపోయింది. సో దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే సో మనం జిప్ చేసేటప్పుడు ఏదైనా కూడా ఈక్వలెంట్ లిస్ట్ మాత్రమే తీసుకోవాలి. సో అలా తీసుకోకపోతే అది వర్క్ అవ్వదు.
సో అంటే వర్క్ అవుతుంది, బట్ మనం చూసాము, సో అవి ఎలిమినేట్ అవుతాయి. సో అలా ఎలిమినేట్ అవ్వకూడదు అంటే సో మనం ఈక్వలెంట్ లిస్ట్ మాత్రమే తీసుకోవాలి. సో మనం దీన్ని దేనికి అప్లై చేసినా కూడా ఇలానే అవుతుంది. మనం డిక్షనరీస్కి కూడా అప్లై చేయొచ్చు. సో దీన్నే మనం ఇది ఒక డిక్షనరీ తీసుకున్నాం. సో డిక్షనరీకి అప్లై చేసి చూద్దాం. సో డిక్షనరీకి అప్లై చేస్తే ఇన్ జనరల్గా మనం డిక్షనరీ అంటే ఏంటో తెలుసు, ఒక కీ వాల్యూ పేర్. ఫర్ సపోజ్ నేను A(1) అలానే B(2). సో ఇది ఒక డిక్షనరీ. సో అలానే ఇంకొక న్యూ డిక్షనరీ తీసుకుంటాను. సో ఇక్కడ CO4 అలానే సో ఇలాగా నేను ఒక 2 డిక్షనరీస్ తీసుకున్నాను. సో ఇప్పుడు నేను ఇవి కానీ జిప్ చేయడానికి ట్రై చేస్తే సో ఏమవుతుందంటే ఓన్లీ కీస్ మాత్రమే ఐ కెన్ సే జిప్ అవుతాయి. సో రిమైనింగ్ అవ్వవు. ఒక్కసారి మనం చూస్తే నేను రన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు మనం చూస్తే ఓన్లీ కీస్ మాత్రమే అయ్యాయి. సో వాల్యూస్ అవ్వవు. సో డిక్షనరీస్ మాత్రమే మనం జిప్ ఫంక్షన్ యూస్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే సో వాల్యూస్ అనేది జిప్ అవ్వవు. సో ఓన్లీ కీస్ మాత్రమే జిప్ అవుతాయి. సో ఇదొకటి మనం మైండ్లో పెట్టుకోవాలి. సో ఇదండి. సో డిక్షనరీస్ అంటే మనం ఈ వీడియోలో ఆల్, ఎనీ అండ్ జిప్ అనే ఒక 3 ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ చూసాం. సో మీరు కనుక ప్రీవియస్ వీడియోస్ మిస్ అయి ఉంటే ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడొచ్చు. చాలా యూస్ఫుల్ ఫంక్షన్స్ కూడా మనం డిస్కస్ చేసాం. మ్యాప్ కానీ, ఫిల్టర్ కానీ, ఎన్యూమరేట్ కానీ, సో అలానే లాంబ్డా ఫంక్షన్స్ కానీ, సో ఇవన్నీ డిస్కస్ చేస్తున్నాం. సో మీరు ఒకసారి ముందు వెళ్ళి చూడొచ్చు. సో అలానే మీకు ఈ వీడియోస్ నచ్చితే, ఈ తెలుగులో ప్రోగ్రామింగ్ అనే కాన్సెప్ట్ కూడా నచ్చితే సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయొచ్చు. ఎవరైతే అంటే ఇంగ్లీష్లో కంఫర్టబుల్ లేకుండా తెలుగులో కంఫర్టబుల్ అనుకుంటారు, సో వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. సో మనం వచ్చే కొద్దీ డేటా అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్ ఇలాంటి మల్టిపుల్ వీడియోస్ కూడా మనం చూస్తాం. సో మల్టిపుల్ కాన్సెప్ట్స్ అండ్ మల్టిపుల్ టెక్నాలజీస్ కూడా డిస్కస్ చేస్తాం. సో if you haven't subscribed yet, please subscribe to the channel. Thank you for watching this video.